చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. వైసీపీ గోండాగల్లారా, వంట చేతి వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. నిజమే, చెప్పు చూపించాను. నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతావంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా. అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా. మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా.